హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన వడియాలు చూపించబోతున్నాను. ఏమిటనుకుంటున్నారా? మనం ఈ సమ్మర్లో ఈ సంవత్సరం రాగి పిండి వడియాలు పెట్టబోతున్నాను. సో ఇలా ఫింగర్ మిల్లెట్ వడియాలు చాలా బాగుంటాయి, అలాగే హెల్దీ, డయాబెటిక్ ఫ్రీ కూడా అనమాట. పిల్లలు రాగి జొన్న ఇలాంటివి తినరు కాబట్టి మనం ఈ రూపంలో స్నాక్ రూపంలో తయారు చేసైనా ఇచ్చేయచ్చు. ముందు దాని తయారీ విధానం చూసేద్దామా. 1 గ్లాసు రాగి పిండి, అలాగే 1 గ్లాసు సగ్గుబియ్యం పౌడర్ చేసి తీసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసి లంప్స్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. తర్వాత 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని కుక్కర్లో మనము అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, అలాగే కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకొని ఈ నీరు కాగిన తర్వాత అందులో వేసేసి కొద్దిగా జీలకర్ర, అలాగే చిటికెడు ఉప్పు, మీ రుచికి తగినట్టు తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఎండాక ఉప్పగా ఉంటాయి ఎక్కువ వేసుకుంటే. కాబట్టి అవి బాగా ఎసరు కాగిన తర్వాత ఇంగు వేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, వాటర్తో కలిపి ఉంచుకున్న రాగి పిండి సగ్గుబియ్యంది, అది కూడా వేసి కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కింద అడుగు పట్టకుండా మీరు కలుపుకుంటూ ఉండాలి. అదిలాగా చక్కగా బాగా మరిగిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. అప్పుడు మీరు ఏదర్ కాటన్ క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే దాని మీద ఎండలో చక్కగా పెట్టేసేసుకోండి. మీరు అలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు కొద్దిగా పిండి వేసి ఇలా మనకు తిప్పుకోవచ్చు. ఇలా నేను ఒక 2 డేస్ ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక రోజు అంతా తడిగా ఉన్నాయి, నెక్స్ట్ డే అంతా తీసి ఒక రోజు ఎండలో పెట్టేశాను. చూసారా? ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో. సో ఒక్కరోజు ఎండలో పెట్టిన దానికి అంత బాగా ఎండిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు చక్కగా వేడి నూనె కాచుకొని అలా వేయగానే చూసారు ఎంత అద్భుతంగా పొంగుతున్నాయో. టేస్ట్ ఉన్నాయి, చక్కగా రుచి మాత్రం అదిరిపోతుంది. హెల్త్, రుచి 2 పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో తప్పకుండా మీరు కూడా ఈ రాగి పిండి వడియాలనేది ట్రై చేయండి. ఎలా వచ్చాయని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నాయకీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, అలాగే షేర్ చేయండి.